Hello everybody, welcome to the channel. Today we are working on active voice and passive voice. మనము active voice and passive voice నేర్చుకుంటున్నాము. అందులో ఈ రోజు WH questions, ఓకేనా? WH questions ని active voice నుంచి passive voice కి ఎలా మార్చాలి అనేది ఈ రోజు యొక్క లెసన్. సో టుడే డే 39 లో మనము WH questions ని active voice నుంచి passive voice కి ఎలా మార్చాలో తెలుసుకుందాం. We all know that మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే యాక్టివ్ వాయిస్ లోని సబ్జెక్ట్ ఇక్కడ పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ లోని ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ లోని V1 పాసివ్ వాయిస్ లో V3 అయిపోతుంది. ఇక్కడ V1 ఉంటే ఇక్కడ V3 అయిపోతుంది. ఎలాగైనా WH క్వశ్చన్స్ లో ఎప్పుడైనా V1 ఉంటుంది, V2 V3 ఉండదు. WH క్వశ్చన్స్ లో ఎప్పుడు కూడా V1 వర్బ్ ఎప్పుడు V1 లోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి V1 పాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి V3 లో మారిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం మనము. హూ రోట్ గీతాంజలి, హూ WH క్వశ్చన్ లో హూ రోట్ అనేది V2. ఇక్కడ హూ రోట్ గీతాంజలి, ఇక్కడ V2 అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్ బి ఫార్మ్స్ యూజ్ చేయాలి. ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ప్రెజెంట్ బి ఫార్మ్స్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ డూ డేస్ ఉంటే ప్రెజెంట్ బి ఫార్మ్స్ యూజ్ చేయాలి. డిడ్ ఉన్న V2 ఉన్న పాస్ట్ బి ఫార్మ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రోడ్ అనేది V2 కాబట్టి చూడండి, ఈ హూ అనేది ఎప్పుడైనా పాసివ్ వాయిస్ లోకి మారేటప్పటికి బై హుమ్ అయిపోతుంది. హూ పోయి బై హుమ్ అవుతుంది. హూ అనే దగ్గర బై హుమ్ అనేది వస్తుంది. బై హుమ్ వాస్ గీతాంజలి రిటన్, ఇది V3. రోడ్ పోయి రిటన్ అయిపోయింది. బై హుమ్ వాస్ ఎందుకు వచ్చింది? ఇది V2 లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వాస్. బై హుమ్ వాస్ గీతాంజలి రిటన్. ఎప్పుడైనా బై హుమ్ వచ్చిన తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఎప్పుడైనా బై హుమ్ తర్వాత క్వశ్చనింగ్ వర్డ్ అయిపోయిన తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ కాదు. మామూలుగా అయితే సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చనింగ్ లో WH తర్వాత ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ వస్తుంది. దెన్ నెక్స్ట్, who has won the prize, who has won present perfect, who has won the prize. సో ఇప్పుడు ఈ ప్రైజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. హూ అనేది బై హుమ్ అయిపోయింది. బై హుమ్ వాస్ ద ప్రైజ్ వన్, బై హుమ్ హ్యాస్ వన్ ద ప్రైజ్, హూ హ్యాస్ వన్ ద ప్రైజ్. సో ఇక్కడ హ్యాస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఎప్పుడైనా ఇక్కడ హ్యాస్ ఉంటే we use been here, we need to add been, B-E-E-N, been in the passive voice. So see, who becomes by whom has the prize been won, by whom has the prize been won. has V3 ఉంటే ఇక్కడ has plus been, okay. By whom has the prize been won. Next, what did you cook for lunch? Did is past tense. What did you cook? ఇప్పుడు ఇక్కడ did ఉంటే ఇక్కడ was యూజ్ చేయాలి. was అన్న వేరేనా, సబ్జెక్ట్ సింగులర్ ఉంటే was, ప్లూరల్ ఉంటే వేరే. What did you cook for lunch? So what was, see why was here? ఇక్కడ did ఉంది కాబట్టి was వచ్చింది. past tense ఉంది కాబట్టి was, past be forms. What was cooked? What was cooked for lunch by you? What was cooked for lunch by you? Subject, verb, object. Subject, verb, object. So now cooked for lunch by you. Okay? ఇక్కడ సబ్జెక్ట్ అనేది, ఇది ఆబ్జెక్ట్ అనేది. What do you want? Do అంటే సింపుల్ సెంటెన్స్. What do you want? ఇక్కడ do డేస్ ఉంటే ఇక్కడ is am are వాడాలి. is am సింగులర్ కి, are ఏమో ప్లూరల్ కి. What do you want? What is wanted by you? What is wanted, want పోయి want అయిపోయింది. What is ఎందుకు యూజ్ చేశాను ఇక్కడ? ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. What do you want? What is wanted? What is wanted by you? Why did she beat the servant? Why did she beat the servant? Did అనేది past tense. Why did she beat the servant? She subject, ఇది verb, ఇది object. సో why కి why ఏ ఉంది ఇక్కడ.
వాట్కి వాటే ఉంది, వైకి వయే ఉంది, వేర్కి వేరే ఉంటుంది, వెన్కి వెన్నే ఉంటుంది, హౌకి హౌయే ఉంటుంది. కానీ హూకి మాత్రం బై హూమ్. ఓన్లీ హూ చేంజెస్ ఇంటూ బై హూమ్. అదర్ WH వర్డ్స్ విల్ రిమైన్ యాజ్ దే ఆర్. ఓకే, బట్టి హూ అనేది చేంజ్ అయి బై హూమ్ అయిపోతుంది. మిగతా WH వర్డ్స్ అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది పాసివ్ వాయిస్. ఇప్పుడు why did she beat the servant? Why was ఎందుకు did కాబట్టి why was the servant ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయితే why was the servant beaten by her. she పోయి her అయిపోయింది, she పోయి her అయిపోయింది. ఒకవేళ he ఉంటే him అవుతుంది, she ఉన్నది కాబట్టి her అయిపోయింది. ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ పోయి ఆబ్జెక్ట్ అయింది, ఇక్కడ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. Where will you spend the holidays? Where will you spend the holidays? Spend పోయి ఇక్కడ spent అవుతుంది చూడు, spent. V1 పోయి ఇక్కడ V3 అవుతుంది. Where will the holidays? ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా, you పోయి ఇక్కడ ఇది సబ్జెక్ట్ పోయి ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా, then where will the holidays be spent is V3. Where will the holidays be spent by you? Spent V1 పోయి V3 అయిపోయింది. ఓకేనా, సబ్జెక్ట్ పోయి ఆబ్జెక్ట్ అయింది, ఇక్కడ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. When did you write the letter? When did ఇది past tense. When did you అనేది సబ్జెక్ట్, write అనేది verb, letter అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు letter ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. When did you write it? అంటే when was the letter written by you? V3. When was the object? ఈ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఈ సబ్జెక్ట్ పోయి ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది. When was the letter written by you? Write పోయి wrote అయిపోయింది. V1 పోయి V3 అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ how will you cross the river? How will you cross the river? ఎప్పుడైనా ఇక్కడ will ఉంటే పాస్ట్ టెన్స్ పాసివ్ వాయిస్ వచ్చేసరికి will తో పాటు be యూజ్ చేయాలి. అయితే ఇది ఇలా మాత్రం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇలా మాత్రం చూద్దాం. How will the river be crossed? B plus V3. How will the river be crossed by you? How ఇక్కడ the river అనేది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది, ఈ సబ్జెక్ట్ పోయి ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది. How will the river be crossed by you? Okay. How do we practice yoga? How do we అనేది subject verb object. We పోయి passive voice లో us అవుతుంది, we పోయి us అవుతుంది, they పోయి them అవుతుంది. ఇక్కడ they ఉంటే them అవుతుంది, we ఉంటే us అవుతుంది. చూడండి, how is yoga, ఎందుకు is యూజ్ చేశారు ఇక్కడ? ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి how is yoga practiced by us. చూడండి, we ఇక్కడ we పోయి ఏమైపోయింది, ఇక్కడ us అయిపోయింది. ఓకేనా, అక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఒకసారి ఆబ్జెక్ట్ అయింది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా, how is yoga practiced by us. ఓకే, నెక్స్ట్ where do you buy groceries? where do అంటే present tense. where do you buy? subject verb object, subject verb object. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఇది గ్రోసరీస్ ప్లూరల్ కాబట్టి వేర్ ఆర్, యాజ్ ఇట్ ఈస్ ప్లూరల్, ఇది ప్లూరల్ అందువల్ల మనం ఇక్కడ ఆర్ యూజ్ చేసాం. వేర్ ఆర్ గ్రోసరీస్ బాట్ విత్, వేర్ ఆర్ గ్రోసరీస్ బాట్ బై యూ, వేర్ ఆర్ గ్రోసరీస్ బాట్ బై యూ. ఓకేనా, అంటే పాసివ్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి మారేటప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యాక్టివ్ వాయిస్ లో ఎప్పుడైనా సబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లోకి మారేటప్పటికి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ V1 ఉంటే ఇక్కడ V3 వెళ్ళిపోతుంది, ఇక్కడ V2 ఉన్నా ఇక్కడ V3 అవుతుంది. కానీ క్వశ్చనింగ్ లో ఎప్పుడైనా WH క్వశ్చనింగ్ లో ఎప్పుడైనా
ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కానివ్వండి, WH క్వశ్చన్స్ కానీ అన్నింటిలో ఎప్పుడైనా V1 ఉంటుంది. ఆ V1 పోయి ఇక్కడ యాక్టివ్ వాయిస్ V1, పాసివ్ వాయిస్ మాట్లాడినప్పటికీ V3 గా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ WH క్వశ్చన్స్ లో హూ మాత్రమే బై హూమ్ అనేది పాసివ్ వాయిస్ మారిపోతుంది. కానీ మిగతా WH క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు WH అంటే డబ్ల్యూతో వాడేటన్ని W అన్నట్టు, హౌ అనేది కూడా WH క్వశ్చన్స్. అందుకే హౌ అంటే H, W వీటి కిందికి వస్తుంది, H ఏమో దీని కిందికి వస్తుంది. కాబట్టి WH క్వశ్చన్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా వాట్, వెన్, వేర్, వై ఇవన్నీ కూడా అలానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్, ఓన్లీ హూ ఈస్ చేంజ్ ఇంటూ బై హూమ్ ఇన్ పాసివ్ వాయిస్, వెన్ ఈస్ చేంజ్ ఇంటూ యాక్టివ్ వాయిస్ ఇంటూ పాసివ్ వాయిస్. సో నా ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే WH క్వశ్చన్, WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు ఒక హూకి మాత్రం బై హూమ్ అనేది, మిగతా అంతా కూడా WH ఉంటుంది. WH ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, WH క్వశ్చన్ లో ఓన్లీ హూ ఈస్ చేంజ్ ఇంటూ బై హూమ్ అండ్ రిమైనింగ్ ఆల్ WH క్వశ్చన్స్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. సో ఇంకా ఈ స్ట్రక్చర్ ఒకటి గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది క్వశ్చన్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి మార్చేటప్పటికి. సో ప్రాక్టీస్ more and more to become perfect. Thank you for watching my video. Please like, share and subscribe.